హాయ్ అందరికి నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే ఇది ఇంటర్వ్యూ లాగానే కాకుండా, ఎందుకంటే కొన్ని మేము వీడియోస్ చేయడం వల్ల, మీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల ఈ ఇంటర్వ్యూ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అండ్ ఎందుకంటే మా లైఫ్లో ఈ ఇంటర్వ్యూస్ తర్వాత చాలా మంచి, అంటే మాకు ఒక మంచి లైఫ్ వచ్చిందని కూడా మేము చెప్పచ్చు. అది కూడా మీ వల్ల. సో అందుకనే మళ్ళీ మా లైఫ్లో ఇంటర్వ్యూస్ తర్వాత కొన్ని మంచి మంచి థింగ్స్ జరిగినాయి అండ్ మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి. చాలా మీ అందరితో షేర్ చేసుకుందాం. అండ్ నేను అండ్ మనతో ఉన్న చైత్రలక్ష్మి మేమిద్దరము మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. అండ్ ఒక ఫన్నీగా, అండ్ ఫన్నీ అని కాకుండా ఒక ఎమోషనల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మాకు ఇంటర్వ్యూస్ తర్వాత చాలా బెస్ట్ లైఫ్ వచ్చింది. అసలు చెప్పలేము, అది మాటల్లోనే చెప్పలేను. నేను అండ్ చైత్ర కూడా మేమిద్దరం మాట్లాడుకొని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో చైత్ర కూడా మనతో ఉంది. హాయ్ చైత్ర. హాయ్ గీతక్క. ఏంటి కుంకుమ పువ్వు బాగుందా? కుంకుమ పువ్వా? కుంకుమ పువ్వు చాలా రోజులు అయిపోయింది కదనే. అవునా, నువ్వు చేస్తలేవా? నీ ఫస్ట్ నీది ఎండ్ అయిపోయింది క్యారెక్టర్, తర్వాత నాది ఎండ్ అయిపోయింది. అవునా? అయిపోయింది. మొత్తానికి కుంకుమ పువ్వు సీరియల్ అయిపోయింది. ఇంకెవరు చేయట్లేదు. ఇప్పుడు నేను కూడా చేయట్లేదు. నువ్వు కూడా చేయట్లేదు. అది నీ క్యారెక్టర్ అయిపోయింది. నా క్యారెక్టర్ అయిపోయింది. కానీ సో నీకు ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? ఇప్పుడు నేను ఉన్నాను కదా దసరా సినిమాలో. నేను దసరా సినిమాలో ఉన్నాను. మటన్ కూర తెచ్చిన టీచర్ అంట. అంటే అప్పుడు శ్రీకాంత్ సారు నాకు పైసలు వస్తలేవు అని శ్రీకాంత్ సారు చూసి మా ఇంటికి పవన్ సార్ని పంపించారు. అప్పుడు నేను పెద్ద ఆయనకి ఏమవుతారంటే డాక్టర్ అవుతాను అన్నాను నేను. శ్రీకాంత్ సారు మన ఇంటర్వ్యూ చూసి, ఇంటర్వ్యూలో నువ్వు అంటే డబ్బులు రావట్లేదు షూటింగ్ కి అండ్ మా మదర్ డిఫెండ్ అని చెప్పారు కదా. సో ఆ ఇంటర్వ్యూ చూసి నీకు రీచ్ అయ్యారు, అంతేనా? కరెక్ట్ చెప్పినావు నువ్వు. ఓకే. సో ఆ ఇంటర్వ్యూ చూసి ఫస్ట్ కాంప్లిమెంటరీ అండ్ నీకు హెల్ప్ చేసింది కూడా శ్రీకాంత్ సార్ అని చెప్తున్నావు. ఓకే. శ్రీకాంత్ సార్ కి ఏం చెప్పినావు? ఏం చెప్పినానంటే సార్ నన్ను ఒక క్వశ్చన్ అడిగిందా? నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అని చెప్పాడు. డాక్టర్ అన్నా. అప్పుడు శ్రీకాంత్ సార్ కి జ్వరం వస్తే నేను ఇంజెక్షన్ ఇస్తాను కదా, అందుకు చెప్పాలన్నా. ఓకే. పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతావు. డాక్టర్ అయిన తర్వాత శ్రీకాంత్ సార్ కి ఏమన్నా జ్వరం వస్తే ఇంజెక్షన్ నువ్వు ఇస్తావు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అయ్యి శ్రీకాంత్ సార్ కి ఇంజెక్షన్ ఇస్తావు. నువ్వు డాక్టర్ అవ్వాలంటే మన దగ్గర అంత డబ్బులు ఉండాలి కదా మరి, డాక్టర్ అవ్వాలంటే. మరి అప్పుడు మనకి కొంచెం కొంచెం డబ్బులు ఇస్తున్నారు. ఎవరు? తెలీదా? అయ్య రామచంద్ర ప్రభు, శ్రీకాంత్ సారే. ఓహో, ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వడానికి శ్రీకాంత్ సార్ డబ్బులు కడుతున్నారు. నువ్వు డాక్టర్ అయ్యి శ్రీకాంత్ సార్ కి ఏమైనా జ్వరం వస్తే శ్రీకాంత్ సార్ కి ఫస్ట్ ఇంజెక్షన్ ఇస్తావు. ఓకే. ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు తగ్గిపోయిందని చెప్పేస్తా. ఓకే. నువ్వు ఇప్పుడు డాక్టర్ అయ్యే శ్రీకాంత్ సార్ కి జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి మాత్రం, ఇంకెవరికి వచ్చినా ఇవ్వవా? ఇస్తా. ఓకే. అందరికి ఇస్తా అంటే ఓకే. ఓకే. మా ఇంట్లో ఎవరికైనా బాగాలేదంటే, నాకు బాగాలేదన్నా నువ్వే కదా ఇంజెక్షన్ వస్తావు వచ్చి. ఓకే. నువ్వు నాకు కాల్ చెయ్యి, అప్పుడు నేను వెంటనే. ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే కావాల్సిన అదేంటి దూది తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ దూది తీసుకొని తర్వాత దాని మీద వాటర్ పోసేసి గిట్లా అనాలి. అనేసి ఇది పక్కన పెట్టేసి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ అప్పుడు మళ్ళీ దూది తీసుకొని ఇలా సూది అంటే ఇది కుట్టుకునే సూదా కాదు, ఇంజెక్షన్. ఇంజెక్షన్ తెలియదు కదా? ఇంజెక్షన్ తెలీదా? అంటే అప్పుడు నాకు బ్లడ్
ఇంజెక్షన్ ఇచ్చాడు కదా ఇక్కడ ఈ రెండు చేతులకి. ఇంజెక్షన్ అంటే సూది కదా. ఓకే, సూది అంటే మనం బట్టలు చినిగిపోతే కుట్టుకుంటాం చూడు, అది కాదా? అది కాదు, అది వేరే, ఇది వేరే. ఓకే, అది పొడిచినా ఇది పొడిచినా రక్తమే వస్తుంది కదా. దీనికి దానికి తేడా ఏముంది చెప్పు ఫస్ట్. తేడా ఏముందా? ఇదంటే బట్టలు కుట్టుకోవచ్చు, అది కూడా బట్టలు కుట్టుకోవచ్చా? కాదు, మనుషులు కుట్టచ్చు. కాదా, మనుషులు కుట్టారా? ఏమే కాదమ్మ తల్లి. మరి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంజెక్షన్. ఓకే, ఏమైనా జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇస్తాం అంతేనా? ఓకే, సో అయితే మొత్తానికి శ్రీకాంత్ సార్ కి ఇంజెక్షన్ ఇస్తావు డాక్టర్ అయిన తర్వాత. సో డాక్టర్ అయ్యేదాకా శ్రీకాంత్ సారే నీకు ఫీజు కడతా అని చెప్పారు అంతేనా? హెల్ప్ చేస్తారు. ఓకే, సో మొత్తానికి అయితే డాక్టర్ అవ్వాలి అనుకున్నది శ్రీకాంత్ సార్ కోసమా? శ్రీకాంత్ సార్ మాకు హెల్ప్ చేస్తారు కదా. సో ఇంజెక్షన్ ఫస్ట్ శ్రీకాంత్ సార్ కే ఇవ్వాలంటావు? ఇంజెక్షన్ ఫస్ట్ శ్రీకాంత్ సార్ కే ఇవ్వాలి. సెకండ్ పవన్ గారికి ఇవ్వాలి. పవన్ గారికి ఇవ్వాలా? పవన్ గారు ఏం చేశారు పాపం? పవన్ గారికి ఇంజెక్షన్. పవన్ గారికి జ్వరం వస్తుంది కదా అప్పుడు. పవన్ గారికి కూడా జ్వరం వస్తుందా మళ్ళీ? ఓకే, సో మొత్తానికి అయితే నీ ఎడ్యుకేషన్ మొత్తం పవన్ సారే, సారీ, నీ ఎడ్యుకేషన్ మొత్తం శ్రీకాంత్ సార్ చూసుకుంటున్నారు. ఓకే, ఇంత మంచి ఏమంటారు మనకి హెల్ప్ అయింది ఇంటర్వ్యూ చూసి. ఓకే, నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు అది, అంతేనా? అంతే కదా. సో నేను మొన్న శ్రీకాంత్ సార్ వచ్చి ఫస్ట్ క్లాస్ ఫీజు కట్టారు కదా, సో నీ డాక్టర్ అయ్యేదాకా శ్రీకాంత్ సారే ఫీజు కడతా అని చెప్పారు, అవునా? అవును. ఓకే, ఎందుకని? ఎందుకంటే అందుకే నేను పెద్ద అయినాక డాక్టర్ అయ్యి ఇంజెక్షన్ ఇస్తా. ఎవరికి తెలీదా? శ్రీకాంత్ సార్ కి, పవన్ సార్ కి. ఓకే, శ్రీకాంత్ సార్ కి, పవన్ సార్ కి పెద్ద అయిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తావు. డాక్టర్ అయ్యేదాకా శ్రీకాంత్ సార్ మిమ్మల్ని చదివిస్తా అని చెప్పిండు. ఓకే, నీ లైఫ్ లో మంచి హ్యాపీ మూమెంట్ అంటే అదే చెప్పొచ్చా? శ్రీకాంత్ సారే. శ్రీకాంత్ సారే బెస్ట్ మూమెంట్ అంటే శ్రీకాంత్ సార్. సూపర్. అయితే ఇప్పుడు నీది? నా లైఫ్ లోనా? నీ లైఫ్ లో ఏముంది చెప్పు. నాకు ఇంటర్వ్యూ శ్రీకాంత్ సార్ హెల్ప్ చేస్తున్నారా? నాకు కూడా శ్రీకాంత్ సార్ హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ అది చెప్పు. ఓకే, సరే సరే. నాకు శ్రీకాంత్ సార్ కూడా మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత శ్రీకాంత్ సార్ ఈసారి ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే ఒక మంచి క్యారెక్టర్ ఉంటే నాకు కూడా ఇస్తానని చెప్పారు. నాకు కూడా ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేసాము సార్ కి, మనం ఇద్దరం మాట్లాడడం బాగా నచ్చింది. ఇప్పుడు నువ్వు పెద్దవైపోయినావు కదా. అవును, డాక్టర్ గెటప్ వేసుకోవచ్చు కదా. డాక్టర్ గెటప్ దాంట్లో లేదంట, అందుకనే శ్రీకాంత్ సార్ ఏమైనా గెటప్ ఉంటే ఇస్తా అని చెప్పిండు. అప్పుడు ఆ గెటప్ వేసుకుంటా, అది అయింది. సో నాకు కూడా శ్రీకాంత్ సార్ ఎంత చెప్పినా నువ్వు కూడా అంతనే చెప్పాలి. ఓకే, నేను చాలా చెప్పినాను కదా, నువ్వు కూడా చాలా చెప్పాలి. చాలా ఇద్దరం, నేను అడుగుతా అప్పుడు మాట్లాడదాం. నీ లైఫ్ లో ఏం జరిగింది ఇంటర్వ్యూస్ తర్వాత? నా లైఫ్ లో అయిపోయింది కదా, ఇప్పుడు నీ లైఫ్ లో. అది నా లైఫ్ లోనే ఇప్పుడు చెప్తున్నా ఏం జరిగిందంటే, నాకు కూడా శ్రీకాంత్ సార్ హెల్ప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారా? చేస్తారు అని చెప్తున్నా. ఎందుకంటే ఏమన్నా క్యారెక్టర్స్ ఉంటే శ్రీకాంత్ సార్ చేసే ప్రాజెక్ట్ లో ఒకవేళ ఏమన్నా మంచి క్యారెక్టర్స్, నాకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే నాకు కూడా ఇస్తారు. కొంచెము గట్టిగా చెప్పు, ఆడియన్స్ కి వినపడాలి మనది. ఓకే, సరే సరే సరే. ఇక్కడ మైక్ పెట్టాను, వినిపిస్తుంది, కొంచెం గట్టిగానే చెప్తున్నా. ఓకే, నేను ఎంత పెద్దగా చెప్తున్నానో నువ్వు కూడా అంతనే పెద్దగా చెప్పాలి. సరే సరే. ఓకే, అయితే సో అది జరిగింది, నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ సెకండ్ క్వశ్చన్ చెప్పు. సెకండ్ క్వశ్చన్ నిన్ను అడుగుతా నేను. సెకండ్ క్వశ్చన్ ఎందుకు? నా సెకండ్ క్వశ్చన్ అయిపోయింది కదా. నీ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అయింది. సెకండ్ క్వశ్చన్ నేను ఇప్పుడు అడగబోతున్నా. అంటే ఇంకా ఏమేం ప్రాజెక్ట్ చేసాం, మనం అన్ని చేసి చెప్పాలి కదా. ఇప్పుడు ఏమేం చేస్తున్నాము, ఆ ప్రాజెక్టులు ఎలా వచ్చినాయి, అవన్నీ చెప్పాలి కదా. అందుకే షేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాము. ఓకే, అంతే కదా మళ్ళీ. అంతే కదా. అంతే కదా. అంతే కదా. సో సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ నాదా నీదా? నీది. ఓకే ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు దాకా నీకు ఎన్ని మూవీస్ ఛాన్స్ వచ్చింది ఆఫ్టర్ ఇంటర్వ్యూ? ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. ఓకే, ఒక మూవీ చేస్తున్నావు. కార్తీక దీపంలో మంచిగా చేస్తున్నా. రాతకు ప్రారంభం గుమ్మడికాయ కొట్టేసిండు. ఎందుకు తగ్గ చెప్పు. సరే సరే. ఓకే ఓకే, ఇప్పుడైతే మంచిగా అన్ని కొంచెం సెట్ అయింది, మంచిగా ఉంది. సెట్ అయింది. ఓకే, స్కూల్ కి వెళ్తున్నావు మరి? ఫీజు కట్టినాక
ఎన్ని రోజులు వెళ్తావు స్కూల్ కి? ఒక్కొక్కసారి షూటింగ్ ఉంటే వెళ్తా, ఒక్కొక్కసారి స్కూల్ ఉంటే వెళ్తా, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఉంటే వస్తా. ఓకే, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఉంటే వస్తా, ఒక్కొక్కసారి స్కూల్ ఉంటే వెళ్తావు, ఒక్కొక్కసారి మొత్తానికి అప్పుడప్పుడు వెళ్తా అంటావు. కానీ చదువుతావు కదా బానే? చదువుతా. నాకు నేను ఎగ్జామ్ రాసే వల్ల మా అమ్మమ్మ నాకు తెలుగు నేర్పించలేదు కదా, అందుకే తెలుగు అని చెప్పొద్దు అసలు. సరే చెప్పు. అంటే తెలుగు నేర్పించలేదు కదా? తెలుగు నేర్పించలేదు, ఇంగ్లీష్ నేర్పించిందా? ఇంగ్లీష్ నేర్పించింది, కానీ మాకు హోమ్ ట్యూషన్ నేర్పిస్తుంది. అప్పుడు హోమ్ ట్యూషన్ టీచర్ జూకుదాం అంటుంది. మరి చదువు చెప్పడానికి వచ్చేదానికి జూకు పోవడానికా? ఏమో నాకేం తెలుసు, జూకి తీసుకోవట్లేదు తెలుసా. సో మొన్న యూకేజీ చదివి ఫస్ట్ క్లాస్ కి వచ్చావు కాబట్టి యూకేజీలో ఏ గ్రేడ్ వచ్చింది అసలు? ఏ గ్రేడ్? బి ప్లస్. బి ప్లస్? బి ప్లస్ ఉందా? ఓకే, బి ప్లస్ కరెక్ట్, ఏ ప్లస్ కూడా కరెక్ట్. ఓకే, బి ప్లస్ అంటే మంచిగా చదువుతున్నావు అన్నమాట. ఏ ప్లస్ కూడా మంచిగా చదువుతున్నాను అని అర్థం. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది, సో ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నావా? అంటే ఫ్యూచర్ మా సోనా అనే టీచర్ బాగా చెప్తుంది. ఓకే, బాగా చెప్తుందా? ఏం నన్ను కొట్టదు, మా ఫ్రెండ్స్ ని కొట్టది. అవునా? ఎందుకు? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? ఎవరు? భవనేష్. అబ్బాయా? అవునా? ఓకే, ఇటేమో అబ్బాయి, ఇటేమో అమ్మాయి. ఓకే, ఇద్దరు మధ్యలో నువ్వు కూర్చుంటావు. ఓకే, ఇద్దరు మధ్యలో కూర్చోను, పెళ్లి చేసుకుంటాను ఏమైనా. ఓయమ్మా, ఓకే. కాదు కాదు, పెళ్లి చేసుకుంటాను, ఇద్దరు మధ్యలో కూర్చుంటున్నాను అంతే. అంతే. ఫ్రెండ్ భావనేశం అటు వెళ్ళిపోతున్నా, జోష్నేమో ఇటు వెళ్ళిపోతుంది, జోష్నేమో ఊరికి వెళ్ళిపోతుంది. భువనేశ్వర ఏ పల్లెటూరుగా వెళ్తున్నారంట నాకు చెప్పిండు. సర్లే, ఈ భువనేశ్వర్ ఒకటి అనుకున్నా నేను, ఈ జోష్న ఒకటి నేను అనుకున్నా. సో నెక్స్ట్ ఏం చేయను. సర్లే, స్కూల్ మంచిగా చదువుతున్నావు మొత్తానికి అయితే. ఓకే, డాక్టర్ దాకా మంచిగా చదువుతావు. ఓకే, మంచిగా చదువుతున్నా. ఓకే, ఇప్పుడు కార్తీక దీపం కూడా వెళ్ళావు కాబట్టి దాంట్లో ఎన్ని రోజులు వెళ్తున్నావు? దీంట్లో స్కూలింగ్ మరి ఎలా చేస్తున్నావు? ఆహా, నీ కిందకి చెప్పలేదా? ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు. ఒక్కొక్కసారి షూటింగ్ ఉంటే, ఒక్కొక్కసారి స్కూల్ ఉంటే, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఉంటే వచ్చా. ఓకే, సో మొత్తానికి స్కూల్ని అన్నిటిని ఒకసారి మేనేజ్ చేస్తున్నావు. అలా మేనేజ్ చేస్తున్నావు. ఓకే, మేనేజ్ కాదు, ఇటు ఒక పక్కన షూటింగ్, ఇటు ఒక పక్కనేమో స్కూల్, ఇక్కడేమో ఇంటర్వ్యూ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? నీ మైండ్ కి ఎక్కిందా? ఎక్కింది. ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పేందో. నా ప్రాబ్లం ఏం లేదు, ఏం చెప్పమంటావు చెప్పు. చెప్పు. నేను కూడా ఏమంటారు మంచిగా ఇంటర్వ్యూ చేస్తున్నా, అండ్ నాకు కూడా మంచిగా ఉంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత మంచి కాలేజ్ బాగుందా? నా కాలేజ్ బాగుంది, అన్ని బాగుంది. ఓకే, ఆ ఇంటర్వ్యూ తర్వాత మంచి పేరు వచ్చింది, అండ్ మంచి పనులు కూడా దొరికినాయి. కొంచెం మంచి ఏమంటారు, మంచి మేకప్ సెట్ కూడా దొరికిందా? దొరికేసింది, అది కూడా కొనేసుకున్నా, అది కూడా. సో మొత్తానికి అయితే మన ఇంటర్వ్యూస్ వల్ల బాగుంది లైఫ్. నీ లైఫ్ బాగుందా? నా లైఫ్ కూడా బాగుంది, అండ్ మన లైఫ్ కూడా చాలా ముందు బాగుంటది. అండ్ నువ్వు కూడా శ్రీకాంత్ సార్ లైఫ్ బాగుంటుంది. ఓకే, సో నీకు శ్రీకాంత్ సార్ హెల్ప్ చేసినందుకు నువ్వు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? మంచిగా చదువు, మంచిగా షూటింగ్ చెయ్యి. నువ్వు కూడా శ్రీకాంత్ సార్ హెల్ప్ చేస్తున్నాడు కదా, నువ్వు కూడా కాలేజ్ మంచిగా చదువుకోవాలి. సరేనా? ఆశీర్వాదం ఇస్తున్నా. ఆశీర్వాదం. ఓకే, థ్యాంక్ యూ. సో మంచిగా చదువుకో. అండ్ సో ఫైనల్ గా శ్రీకాంత్ సార్ కి థ్యాంక్ యూ చెప్తే ఎలా చెప్తావు? నేను పెద్ద డాక్టర్ అయ్యి శ్రీకాంత్ సార్ కి ఇంజెక్షన్ ఇస్తా. ఓకే, పెద్ద థ్యాంక్స్. ఇంత పెద్ద థ్యాంక్స్ శ్రీకాంత్ సార్ కి. ఓకే, లవ్ యూ పవన్ సార్, లవ్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా హెల్ప్ చేయడానికి. మా గీతక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
నువ్వు చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ J2 Media.